ఫస్ట్ 'రామం రాగం' పాత్ర గురించి మాట్లాడదాం. మీకెలా అనిపించిందండి? మీరు చూసినప్పుడు మీరెలా ఫీల్ అయ్యారు? నిజంగా ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌కు ఒక రికగ్నైజేషన్ దొరకాలి. అందరూ టాలెంట్ ఉంటారు సార్. ఉంటారు. వాళ్ళే వస్తారు ఇండస్ట్రీకి. బట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి సినిమా, ఒక మంచి కథ, ఒక మంచి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉండే రోల్ రావాలి. అవును. అది కొంతమందికి ఇమ్మీడియేట్‌గా దొరుకుద్ది. కొంతమందికి వెయిట్ చేస్తూ నాలాగా చాలా లేట్‌గా దొరుకుద్ది. కొంతమందికి దొరకనే దొరకదు. సో, ఇలా ఒక జర్నీలో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన నా కొడుకే అనే చెప్తా. నా ధనరాజ్ గారికి, తర్వాత మా ప్రొడ్యూసర్ పృథ్వీ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ దానికి. ఎందుకంటే నిజంగానే వన్స్ ఇన్ ఎ వైల్ మీరు చాలా సినిమాల్లో అలా వచ్చి కనబడతారు. అలాగా కిచెన్‌లో నుంచి ఇలా హాల్‌లోకొచ్చి హాయ్, బాయ్ చెప్పే ఒక మదర్‌గానే తెలుసు. అవును. ఇంత మంచి ఎమోషనల్ రైడ్ చేసింది ఈ మధ్య కాలంలో. అవును సార్. అలాంటి అదే చెప్పినట్టు కథ చాలా బాగుండింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ కథకి ఇప్పుడు తండ్రి, కొడుకుది అంత మంచి జర్నీ. దానికి కరెక్ట్‌గా వాళ్ళకి ఈక్వల్‌గా ఆ తల్లి ఎమోషన్ అక్కడ ఉంటేనే ఆ వెయిట్ వాళ్ళ ఒక ఇద్దరి ఒక ఎమోషన్‌కి వాల్యూ వాల్యూ వస్తుందని వస్తుంది. నాకు ధనరాజ్ గారు ఎక్స్‌ప్లనేషన్ అలాగే ఇచ్చారు. సో, ఆల్మోస్ట్ ఆయన ఒక డెడికేషన్ ఆ సీన్‌లో ఆ అవుట్‌పుట్ అలా రావాలంటే ధనరాజ్ గారి డెడికేషన్ చాలా ఉంది. కరెక్ట్. సో, నేను ఏడ్చే క్యారెక్టర్ చాలా మూవీలు చేశాను. బట్ ఇంత ఒక అవుట్‌పుట్ నిజంగానే ఏడ్చేంత చేసింది ఒక ఆ సీన్ పర్టిక్యులర్‌గా. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఆ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన వే. చాలా బాగా చేశారు. అండ్ నాలో కూడా అలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలా అనేది నాలో కూడా ఎక్కువ ఉండింది. ఎలాంటే ఒక బాధ్యత. నాకు నేను ఎక్కడైనా యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలి అన్న ఒక ఛాలెంజ్ ఉండింది. అది చేసేటప్పుడు ఇన్వాల్వ్ అయ్యి కంటిన్యూయస్‌గా 2 డేస్ నుంచి ఆ మూడ్‌ని తెప్పించుకొని అవన్నీ చేసి నేను చాలా హార్డ్‌గా ఉంటదండి హ్మ్. ఆర్టిస్ట్‌కి ఆ మూడ్ ఉంటదా? ఆహ్, అంటే అలా వచ్చి ఇలా అనంగానే స్టాప్ కెమెరా యాక్షన్ అనంగానే అలా వచ్చేసి, అది ఇలా అనంగానే ఎళ్ళిపోవటం అట్లా ఉండదా? ఉంటుంది కొన్నిసార్లు. బట్ దీనికి నేను నా ఫుల్ హోల్ హార్ట్ పెట్టి నాకు ఇది అంటే బాగా అది రావాలి అని చేశాను. అందుకోసం నేనేమంటే అది నైట్ షూట్ చేశాం మొత్తం. హ్మ్. సో, నాకు అది 1 డే బిఫోరే చెప్పారు. "కమలమ్మ రేపు క్లైమాక్స్ ఉంటుంది. సినిమాకి పెద్ద ప్లస్ అది. నీ మీద ఉంటుంది. సో, నువ్వే రేపు హీరో. హ్మ్. నువ్వు ఎలా ప్రూవ్ చేసుకుంటావో అది కంటెంట్ ఇది" అని కరెక్ట్‌గా నీట్‌గా నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసేశారు. నాకప్పటి నుంచి నైట్ అంతా నిద్ర రాలేదు. హ్మ్. అయ్యో! రేపు నేనేం చేస్తాను? ఇంత పెద్ద బాధ్యత ఇచ్చేసారే నాకు. నా వల్ల చేస్తాననే ఒక గట్టి నమ్మకం ఉంది. బట్ ఎక్కడో అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిన భయం లాస్ట్ మినిట్ కెమెరా ముందు వచ్చినప్పుడు గడగడగడ అయిపోతది. హ్మ్. అది చేయగలుగుతానా అనే ఒక భయమే లోపల ఉండింది. బట్ ఫైనల్‌గా మిడ్‌నైట్ ఒక 2:30కి ఆ షాట్ వచ్చింది నాకు. పీక్స్ వింటర్. అప్పుడు షాల్ చలి. కప్పుకొని చలి హ్మ్. గడగడ అని వెళ్ళి కూర్చుంటే అసలు ధనరాజ్ గారొచ్చి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడే నా కళ్ళల్లో గ్లిటర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా గ్లిజరిన్ పెట్టుకొనింది ఊరికే పెట్టుకున్నాను గానీ, మీరు షాట్‌లో కూడా చూసినప్పుడు కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కంటిన్యూయస్‌గా అది గ్లిజరిన్ ఏసి అప్పుడు మాత్రం రాలేదు. ఆ ఎమోషన్‌కి అది వస్తూనే ఉంది. సో, ఇన్‌ఫాక్ట్ యాస్ ఎన్ ఆర్టిస్ట్‌గా నేను స్క్రీన్‌లో నిన్న మొన్న చూసినప్పుడు కూడా కమలమ్మనే కనిపించారు నాకు. ప్రమోదిని నేను చూడలేదు. ఆ కమలమ్మని చూసి నేనేడ్చాను. అదే చెప్తున్నా ఎగ్జాక్ట్‌లీ. అది లేకపోతే నిజంగా కూడా ప్రేక్షకులకు ఆ కనెక్షన్ కూడా ఉండదండి. ఉండదు. ఉండదు. కానీ ఇప్పుడు ఇంత చూసారు, ఇంత చేసారు కదా మేడం. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఏ సినిమాకు ఇంత కాంప్లిమెంట్స్, ఇంత అప్రిసియేషన్ రాలేదు. ఈరోజు ఫోన్ చేసి చాలా రివ్యూస్‌లో నా గురించి ఎవరెవరో అవును. మాట్లాడుతున్నారు. తమిళనాడులో ఎంతమంది రివ్యూస్ ఇచ్చారు. తెలుగులో కూడా మనకి చాలామంది అవును. అప్రిషియేట్ చేస్తున్నారు. ఎక్కడున్నారు మీరు? మీలో ఇంత ఉందా టాలెంట్ హ్మ్. అని. సో, ఎక్కడో ఒక చోటు అది ఐడెంటిఫై అవ్వాలి. ఇప్పుడు ఈ ద్వారా 'రామం రాఘవం' ద్వారా నన్ను రికగ్నైజ్ చేశారనేది చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. థాంక్స్ టు గాడ్ అండ్ యూనివర్స్ అండ్ మీకు. ఆ! అయితే